నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కీలక పార్లమెంట్ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి. ఇక్కడ పాలిటిక్స్ ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ సెగ్మెంట్ కాంగ్రెస్ కు కంచుకోట, తర్వాత బీజేపీకి అడ్డాగా మారింది. తెలంగాణలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందా అంటే సికింద్రాబాదే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఏకపక్షంగా పట్టం కడితే పార్లమెంట్కి వచ్చేసరికి జాతీయ పార్టీలకు జై కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ జెండా ఎగరలేదు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీ సీటే గెలిచింది బీజేపీ. కానీ అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగరలేకపోయింది. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అన్ని స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంటును దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లెక్కలు మార్చి పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి 2 పార్టీలు. ఇరు పార్టీలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ లోక్సభలో గెలుపు కోసం కొత్త ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ 3 సార్లు విజయం సాధించగా గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీజేపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి 62,114 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మొత్తంగా 3,84,780 ఓట్లు సాధించారు. కిషన్ రెడ్డి తన ప్రత్యర్థి టీఆర్ఎస్ కి చెందిన తలసాని సాయి కిరణ్ యాదవ్ పై విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రిగా బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా కేంద్రంలో తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉండేలా చూసింది. ఈ క్రమంలోనే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగించింది. అంతేకాకుండా ఈసారి కూడా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. మోడీ చరిష్మా, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాను మరోసారి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 5 ఏళ్లలో సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధిలో కూడా కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. అంతేకాకుండా అక్కడ ప్రజల్లో కిషన్ రెడ్డి అంటే ప్రత్యేక అభిమానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగినా పార్లమెంట్ కు వచ్చేసరికి కిషన్ రెడ్డికి జై కొడతారు. అలాగే బీజేపీ అధిష్టానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలుపుతో నిలబెట్టేందుకు కిషన్ రెడ్డి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. ఇంటింటికి వెళ్తూ తమ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో 62,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన కిషన్ రెడ్డికి ఈసారి డబుల్ మెజారిటీ రావడం పక్కా అని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి సికింద్రాబాద్ లో లక్షలకు పైగా మెజారిటీతో కిషన్ రెడ్డి విజయం సాధించడం ఖాయమని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.